తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడగడానికి ఎవరు వచ్చినా ప్రజలు వారిని నిలదీయండి అని ఆయన సూచించారు. ప్రజలకు పనిచేసే వారికే పట్టం కట్టండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు అవతల పార్టీ దగ్గర 2000, యువతల పార్టీ వద్ద 2000 తీసుకొని ఓటు వేస్తే నష్టపోతారన్నారు. గెలిచిన నాయకుడు మీతో మళ్లీ 20,000 రాబడతాడు, ఇది గుర్తుపెట్టుకోండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రి అంటేనే ఒక బ్రాండు, డబ్బు లేకుండా ఓటు వేసే విధంగా ప్రజలను మార్చుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీనికి ఉదాహరణగా బర్రెలక్క మాత్రమే అని, గత ఎన్నికల్లో పోటీ చేసి ₹1 ఖర్చు లేకుండా 6,000 ఓట్లు సాధించిందన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. మరి అనొచ్చం లేదో ఆ పదం అనకూడదైనా అంటున్నా. లేడీస్ ఉన్నారు, ఒకటి కోరుతున్నాం వాళ్ళందరినీ, రేపు ఎవడన్నా మీ ఇంటికి వచ్చి ఓటు ఏంటి అని అడిగితే మీ జవాబు ఏముంటుంది తెలుసా? ఏముండాలా మీ జవాబు? పని చేసే ఓటేస్తామనండి. 2,000 వద్దు, వాడితో 2,000, నాతో 2,000 వేసుకొని ఓటేస్తారు. జీవితాంతం మాకు బాధ్యతలే కాదు, మీరు మాకు బాధ్యతలైన 2,000 తీసుకోండి. ఈసారి వద్దు, పనిచేసే ఓటేస్తామండి. మీకు మీ కాళ్ళ కింద ఉంటాడు. ఏమొద్దు ఆ 2,000 మీరు ఆశించదో ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. నిజం, మన ఊర్లో ఇది ట్రై చేయాలా. పనిచేసేవాడికి ఓటేస్తామనండి. 2,000, 4,000 తీసుకొని మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, నీవు 10 మంది వస్తే నీకు 5,000, 10,000, 20,000 నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళేం ప్రింట్ చేయలే. మీలో తప్పు ఉంది. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం.